హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ వీడియోనేనండి. అలాగే నాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అలాగే ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇందులోనే నా యూట్యూబ్ జర్నీ గురించి కొంచెం చెప్తానండి. షార్ట్‌గా చెప్తాను. ఇప్పుడైతే వచ్చేసి నేను ఇది మెయిన్ క్లాత్ అండి. శారీలో వెళ్ళిన క్లాత్‌ని ఇలా వేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక తర్వాత అంటే మనకు ఓపెన్స్‌లో ఉండేది ఆపోజిట్‌లో వేసుకోవాలి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఈ లైనింగ్ క్లాత్ కూడా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలామంది కామెంట్ చేస్తున్నారు. అక్క మాకు చిన్న క్లాత్‌లు అనేటివి ఉంటున్నాయి. బ్లౌజులలో కొన్ని చిన్న క్లాత్‌లు వస్తున్నాయి. వాటిని ఎలా పెట్టి కట్ చేయాలని చెప్పేసి ఒక 3, 4 మెంబర్స్ కామెంట్ చేశారండి. వారి కోసం అని చెప్పేసి వీడియో తీశాను. అందులోనే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా కొంచెం మీకు వివరిస్తానండి. చూడండి, నేనిప్పుడు ఈ క్లాత్‌ని ఇలా 2 పొరలుగా వేసుకున్నాను. ఓపెన్‌గా ఉండేది ఆపోజిట్‌లో వేసుకున్నాను. క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌కు ఎప్పుడైనా గానీ ఇలానే వేసుకోవాలి. మనకు ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్‌ని ఫస్ట్ నేను కట్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మనకు ఛానల్‌లో ఉంది. వెళ్ళి చూసేసేయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. ఇలా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ మనము అన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకొని కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు కరెక్ట్‌గా పెట్టుకొని కట్ చేస్తేనే కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే ఒకటి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. క్లాత్ అనేది సరిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఫస్ట్ అన్నీ కూడా మనం పెట్టేసుకోవాలి. బార్డర్ వచ్చిందేమో నేను హ్యాండ్స్ సైడ్ పెట్టానండి. మనకు హ్యాండ్స్‌కి బార్డర్ ఉంటే బాగుంటుంది కదండీ. ఇలా బార్డర్ వచ్చింది హ్యాండ్స్‌కి పెట్టేశాను. అలాగే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, మన క్రాస్ పట్టీలు ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాక తర్వాత చక్కగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు క్రాస్‌గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్‌ని మనము. ఇలా అన్నిటికి కూడా దగ్గరగా 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేసుకోండి. మీరెప్పుడు కూడా దగ్గర కట్ చేసుకోండి. క్లాత్‌ని దగ్గర కట్ చేయకండి. 1 ఇంచ్ డిఫరెంట్ అనేది ఉండాలి. మెయిన్ క్లాతు, లైనింగ్ క్లాత్ ఏమో కరెక్ట్ కొలతలతో ఉండాలి ఎప్పుడు కూడా మనకు. అలాగే అయితే ఇందులో ఉక్స్ పట్టి, కాజాపట్టి లేదేంది అని చూడకండి. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి, కాజాపట్టి ఈ ప్లేస్‌లో వెళ్తుంది. ఇక్కడ వెళ్ళిన క్లాత్‌ని మనము ఉక్స్ పట్టి, కాజాపట్టికి యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ కొలతతో ఉంటుంది. మీరెప్పుడు కూడా క్లాత్‌ని వేస్ట్ చేయకండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పట్టి కోసం అండి. పట్టి ఇలా అన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి మనము. పెట్టేసుకున్నాక తర్వాత వీటిని 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇలా చూడండి, చివరి వరకు కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి మీరు. మీకు కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి నేనిప్పుడు కొంచెం కొన్ని కొలతలాంటివి చెప్తానండి. ఫస్ట్‌గా వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14.5, 14.5 ఉందండి. అంటే 14 వస్తే 14.5 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 7.5, 1 ఇంచ్ ఏమో మనకు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా దానికోసము. మళ్ళొక 2 ఇంచెస్ వచ్చేసి మనకు సైడ్ జెయింటింగ్స్ కోసం అండి అవి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చంక భాగం లోతు వచ్చేసి 6 వచ్చింది. అంటే ఎక్స్ట్రా పట్టకపోతే మనకు 5.5 ఉంటుంది. ఇక్కడ క్రాస్ పట్టీలు వచ్చేసి పైన 3, 2.5, చివరి వరకు కూడా 2.5 పెట్టుకోవాలి. కొంచెం మీకు ఐడియా కోసం అనేది చెప్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా మనం కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని చెప్పాను కదండి ఫస్టే 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేసేసుకోవాలి. అలాగే నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి నేను 2 ఇయర్స్ వరకు వీడియోస్ ఆపకుండా పెట్టేశానండి. అప్పుడే మనకు కొంచెం సక్సెస్ అనేది వస్తుంది. అంటే మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో నుంచి ఆపేయకూడదు. అలా మొదలుపెట్టిన దానికి వాల్యూ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు దానికి కొంచెం సక్సెస్ వచ్చే వరకైనా గానీ మనం వెయిట్ చేయాలి. సక్సెస్ అనేది ఊరికే రాదు కదండీ. కొంచెం కష్టపడాలి, వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి. ఏదైనా కానీ ఇదే కాదు. ఏదైనా కానీ కొంచెం మనం ఓపికతో చేస్తే అది కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుందండి. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కానీ కొంచెం ఓపిక అయితే పట్టాలి. నేనైతే దగ్గర 2.5 ఇయర్స్ కష్టపడ్డాను. 2 ఇయర్స్‌కే 1.5 ఇయర్‌కి అయితే సక్సెస్ అనేది వచ్చింది. అంటే సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్. 2 ఇయర్స్‌కి వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయింది. 4000 వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయిందండి. చాలా ఓపికతో చేసుకున్నాను. అంటే సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతూ ఉండడం వల్ల నాలో ఉన్న హోప్స్ అనేటివి కొంచెం పెరిగాయి. ఓకే, కొంచెం మనం సక్సెస్ అయితాము అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఉండే పార్ట్‌ని మీరు ముందే కట్ చేసుకోకూడదు. బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు కట్ చేయాలండి మనకు. అలా అనిపించింది. ఇక సక్సెస్ అయ్యే వరకి కంపల్సరీగా ఒక పట్టుదల అనేది పెట్టుకున్నాను. ఎవరైనా మనకి ఎగతాళి చేసి ఉంటారు. మనకు జీవితంలో కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు చాలా వరకైతే ఉంటారు కదండీ. వాళ్ళ మొహం మీద కొట్టాలి, వాళ్ళ మొహం మీద కొట్టినట్టుగా కావాలి అని చెప్పేసి నేనైతే పట్టుదలతో అయితే ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత అసలు కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు. చేశారు. నాకు అట్లా కూడా అనిపించింది. అయింది కూడా కొందరి వల్ల.
కానీ మనం ఏం చేయాలంటే అట్లా చేసిన వాళ్ళని ఉదాహరణగా మనం పెట్టుకోవాలి. వీళ్ళు చేసిరు కదా, వీళ్ళ మొహం మీద కొట్టినట్టుగా మనము సాధించి తీరాలా ఏదో ఒకటి అని చెప్పేసి అనిపించింది నాకైతే. తర్వాత వాళ్ళే ఇప్పుడు మొహం దించుకొని మరీ మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం సక్సెస్ అయితే మనతో మంచిగా మాట్లాడతారు. కొంచెం సక్సెస్ అనేది లేకపోతే ఎగతాళిగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి, మనం సక్సెస్ అయిపోతాము. ఎందుకంటే వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి ఆ పట్టుదల అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీకు ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవ్వరు కూడా గుర్తించి చెప్పరు. మన టాలెంట్ మనమే గుర్తించుకొని మనమే ఓకే మనకి ఇట్లా ఇది ఉంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. స్టిచ్చింగ్ కానీ, కుకింగ్ కానీ, ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ పరంగా కానీ. కాబట్టి మీరు ఆ మార్గంలో అయినా వెళ్ళండి. ఒకరు మనకు ఎగతాళి చేసినప్పుడు వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మొహం మీద కొట్టినట్టుగా మనము సక్సెస్ అయి తీరాలి. అలా అన్న వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తే మనకు సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కొంతమంది నాకు కామెంట్స్ కూడా చేసిర్రు. అంటే ఎన్ని వీడియోలు పెట్టాలా, ఒక 500 వీడియోలు పెడితే సక్సెస్ వస్తుందా? కొందరికి మంచి వీడియోస్ పెట్టిర్రనుకోండి, ఒక 10 వీడియోస్ పెట్టినా కానీ సక్సెస్ అనేది వస్తుంది. అట్లా ఉంటుంది. అంటే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి కంటెంట్ అనేది ఎంచుకుంటే ఓకే, వీడియోస్ చూస్తా. మనం ఎంచుకునే కంటెంట్ మీద ఉంటుంది మొత్తం యూట్యూబ్ అనేది. కాబట్టి మనం కొంచెం లేట్గా అయినా కొంచెం మంచి కంటెంట్ అనేది పెట్టినాం అనుకోండి, యూట్యూబ్లో కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు వస్తారు, వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. అన్నీ కూడా మనకు వాటంతట అవే వస్తూ ఉంటాయండి. మనం ఎట్లాంటి సైడ్గా ఆలోచించకూడదు. మన టాలెంట్ మీదనే ఆధారపడి వీడియోస్ అనేటివి పెట్టాలి. మనకి ఏ టాలెంట్ ఉన్నా కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉందండి. అది మనల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. నాకైతే అనిపించింది. ఇంట్లో ఉండేవాళ్ళు ఏం సంపాదిస్తారు, ఇంట్లో ఉండే సంపాదించగలమండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అయితే. కానీ దానికి ఓపిక మాత్రం చాలా అవసరం అండి. అయ్యో వీడియోస్ పెడుతున్నాము, మన నెట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, వీడియో ఎడిటింగ్ చేయాలా, అలాగే వాయిస్ ఇవ్వాలా, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాతనే అప్లోడ్ అనేది చేయాలా, ఇట్లా బాగా కష్టాలు ఉంటాయండి. సామాన్యంగా అయితే బాగా కష్టం అవుతుంది. ఇంట్లో సపోర్ట్ అనేది కూడా ఉండాలి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, అలాగే షేప్ పట్టీలు ఇవన్నీ కూడా కట్ చేశాను కదండి. 1 ఇంచ్ డిఫరెన్స్తోని ఒక బార్డర్ అనేది మిగిలింది. దాంతో కొంచెం డిజైన్ ఏమైనా కుడదామని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. అలాగే మీకు ఇంకా యూట్యూబ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను కామెంట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఒక వీడియో అనేది తీసి పెడతానండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి ఉంటుంది. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. 10K సబ్స్క్రైబర్స్ చేసినందుకు. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, ప్లీజ్ ఒక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.